హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటాను. అయితే వీడియో చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ అయినా చేసేసుకోండి. అట్లే మాత్రం ఊరికే పోవద్దు. లెట్స్ గెట్ ఇన్. ఈ దారం, ఈ ఈ థ్రెడ్ చూస్తారా? కనిపిస్తుంది థ్రెడ్. ఈ థ్రెడ్ 2 మంత్ అయింది నేను ఇట్లా చేతి కట్టుకొని. ఇది మీరు అఫర్మేషన్ అంటారో, ప్రేయర్ అంటారో, మీరు ఏమన్నా అనుకోండి. అయితే ఇది ఒక మిరాకిల్. నాకైతే మిరాకిల్ జరిగింది. ఇది యూట్యూబ్లోనే నేను చూశాను. లాస్ట్లో చెప్తాను అది యూట్యూబ్లో వీడియో చూసి నేను ఇది చేసిన టెక్నిక్ అనేసి. ఇది రెడ్ దారము, రెడ్ థ్రెడ్. దీనికి చాలా మిరాకిల్, చాలా ఒక మ్యాజిక్కే జరిగింది. ఇది ఎట్లా నాకు ఎక్స్ప్రెషన్ తెలుస్తూ ఉంటుంది. అట్లాగే అయితే 4 ఇయర్స్ వెయిట్ చేసినాక ఇప్పుడైతే రిజల్ట్ బాగా వచ్చింది. కానీ ఇది ఒక మ్యాజిక్. ఏమంటే నేను 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇది నాట్ టెక్నిక్, 7 నాట్ టెక్నిక్ కనిపిస్తుందా? 7 నాట్ టెక్నిక్. 7 నాట్ టెక్నిక్ అంటే మనము ఇట్లా మనకి ఏదైనా పని జరగకపోతే ఆ పని జరగనట్లా మనం అఫర్మేషన్ చేసుకుంటే అది అవుతుంది అనేసి చెప్పారు దాంట్లో. నేను ఇది ఎట్లయిపోతుంది, ఇది నిజమా అబద్ధమా నాకే ఏమీ అర్థం కాలేదు. సరే ఆయా చూస్తాము, ఇది ట్రై చేస్తాము ఉండు అనేసి నేను దారం తీసుకొస్తున్నాయి. దారం తీసుకొచ్చి 7 నాట్ వేయాల. 7 నాట్ వేసి మనం ఒక్కొక్క నాట్ వేసేటప్పుడు అనుకోనాల ఇట్లా మనకి పని అయింది, జరిగింది అట్లానే చేసేసినాక మనం 108 టైమ్స్ అఫర్మేషన్ చేయాలి. ఓపెన్ చేయాలా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది జరుగుతుందా ఏమో తెలియదు కదా అప్ప. సరే చూస్తాము, మనం యాదాన్ని నెగ్లెక్ట్ చేసేది వద్దనేసి నేను ట్రై చేస్తే 2 మంత్ బ్యాక్ నిజంగా మీరు నమ్మితే నమ్మండి, ఇడిస్తేడండి. కానీ నమ్మాలా ఎలాంటి ఇది జరిగింది కాబట్టి చెప్తాను. నాకైతే ఎంత ఒక ఆశ్చర్యంగా ఉందంటే, మా హస్బెండ్ది పెన్షన్, వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. పెన్షన్ వాళ్ళది 4 ఇయర్స్ ఇంకా పెన్షన్ సెటిల్మెంట్ వచ్చింది, కానీ పెన్షన్ రాలేదు, మంత్లీ పెన్షన్ రాలేదు. కానీ మన కర్ణాటకది కాదు, వాళ్ళది కాంట్రాక్ట్ బేసిక్, వాళ్ళది తమిళనాడుది పిఎఫ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఆడమైందంట. సరే అయింది, ఏం చేసేది అక్కడ తమిళనాడుకి ఎట్లా పోయేది మనకేం తెలియదు కదా అనేసి నేను చూసి ఏమో ట్రై చేసి కాలే. కానీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళే ఒకరు చెప్పి మేము చేస్తాము, వెయిట్ చేయండి. నేను అనుకోండి డబ్బులు ఏమైనా ఖర్చు అయితే నేను డబ్బులు మేము ఇస్తాము, మీకు ఫీజు ఎంత అని చెప్పండి సార్ అంటే, ఓకే అయింది మేడం, మేము చేస్తాము ఉండండి అట్లా అని చెప్పి. సరే కానీ చూసేస్తాము ఇదేనో అనేసి నేను వెయిట్ చేస్తాను. కానీ అది డబ్బులు ఇస్తే ఫీజు వాళ్ళది అడగరే వాళ్ళు, కానీ కాలేదు, ఆ పని కాలేదు. సరే ఊరికి అయిపోతుంది, ఏమి చూస్తామండి, ఎప్పుడు వస్తుంది చూస్తాం. 4 ఇయర్స్ అయిపోయింది. కానీ అయితే ఈ 7 నాట్ టెక్నిక్ నేను చేసిన తర్వాత నిజంగా మిరాకిల్. 2 మంత్ అయింది నేను చేసి. లాస్ట్ మంత్ జనవరి 28కి అమౌంట్ వచ్చింది. మెసేజ్ రాలేదు. సెటిల్మెంట్ వచ్చింది. ఎంత సెటిల్మెంట్ వచ్చింది అనేసి నేను తర్వాత చెప్తాను మీకు. కానీ ఆమెకి ఒక సెటిల్మెంట్ అమౌంట్ రాలేదు. 4 ఇయర్స్ది బ్యాలెన్స్ ఉంటాయి కదా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ వచ్చింది. అది ఎంత అని మాకు మెసేజ్ రాలేదు. వీళ్ళకి పెన్షన్ అమౌంట్ వచ్చింది మాత్రమే మెసేజ్ వచ్చాయి, ఇట్లా వచ్చింది పెన్షన్ అమౌంట్ అనేసి. సరే చూస్తే షాక్ నాకైతే ఎంతో ఒక ఖుషిను నాకు. కానీ ఇంకొకటి మీకు చెప్తాను, ఇది 7 నాట్ ఇది వేసిన 7 నాట్ వేసినాక దీన్ని పర్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే మన కళ్ళు కనిపించే అట్లా రోజు మనం దీన్ని చూసుకుని నా పని అయిపోయింది, ఇప్పుడు మా హస్బెండ్కి పెన్షన్ వస్తూ ఉంది, మంత్లీ వస్తుంది పెన్షన్, మాకు పెన్షన్ అయిపోయింది, మేము ఆ అమౌంట్ యూజ్ చేస్తాము నేను అనుకోనాలా. వాళ్ళు అట్లా చెప్పింది, నేను అట్లే ఫాలో అవుతాను. సరే ఇంకా ఎక్కడ పెట్టేది తెలియదే, మేము మర్చిపోతే అనేసి నేను చేతిలో పెట్టుకోండి. రోజు మనము ఇప్పుడు వాచ్ టైం చూసేటప్పుడు చూస్తాం కదా అనేసి నేను వాచ్ కడతాను కదా, సరే కాలేజ్కి పోయేటప్పుడు సరే చూసి దీన్ని టైం చూసేటప్పుడు చూసుకొని మా హస్బెండ్ పెన్షన్ అయిపోయింది, మాకు అకౌంట్కి అమౌంట్ మనీ డిపాజిట్ అయింది అనేసి నేను అనుకుంటున్నాను. అట్లా రోజు అనుకుంటాను. సమ్టైమ్స్ మిస్ అయిపోతాను, ఏం ప్రాబ్లం లేదంటే నేను మనసులో మాత్రం ఇది చూసేదాన్ని మాత్రం అది దానికే కదా మనం ఇది కట్టుకోండేది అనేసి నేను అనుకుంటాను. కానీ మాత్రం సీరియస్గా పెన్షన్ అమౌంట్ అయితే వచ్చింది. నాకు ఇది ఒక మిరాకిల్. ఇది దయచేసి చెప్తాను, ట్రై చేయండి, చాలా ఈజీ ఇది.
చాలా 7 ఆర్ట్ టెక్నిక్ అయితే చాలా ఒక అద్భుతమే అని చెప్పొచ్చుము. ట్రై చేయాలా సీరియస్‌గా మీరైతే ప్లీజ్ ఇది ట్రై చేయండి. చాలా సింపుల్ ఇది. సింపుల్ టెక్నిక్ కానీ దీన్ని 7 నాట్ ఏసినాక 108 టైమ్స్ అఫర్మేషన్ చేయాలా. చేసేసిన తర్వాత దీన్ని చేతిలో కట్టుకున్నానో లే పర్స్‌లో పెట్టేదో చేయాలా. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇంతే. చాలా ఈజీగా ఉంది. కానీ మన నమ్మకము ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు సింపుల్ చిన్న చిన్న విషయంకి మీరు చేయొచ్చు ఇది అఫర్మేషన్. ఈ టెక్నిక్ చేయొచ్చు 7 ఆర్ట్ టెక్నిక్. చాలా ఈజీగా ఉంది. మీకు ఎంత అమౌంట్ వచ్చింది ఏమి అనేసి నేను మీకు ఆ థ్రెడ్ తీసుకొని ఇంకొక వీడియో చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ చేయండి. వాచ్ నా వీడియో వాచ్ చేయండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ఈజీ టెక్నిక్. అంటే ఈ 7 ఆర్ట్ టెక్నిక్ అయితే చాలా బాగుంది. నాకైతే జరిగింది. మీకు అది చూపిస్తాను. అది స్లిప్ కూడా ఉంది కదా, ఏటీఎం డ్రా చేసింది స్లిప్ మీకు చూపిస్తాను. అకౌంట్ పాస్బుక్ ఎంట్రీ అది చూపిస్తాను మీకు. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.